యేసు విదేశీయాలకు వెళ్ళిపోవాలం మేము. ఎందుకు వెళ్ళాలి? విదేశీ మతమా? ఎవడన్నాడు ఇది విదేశీ మతం అని? ఎవడన్నాడు? ఒరే డట్టి ఫెలో, సర్ ఐజక్ న్యూటన్ అని చదువుకుంటున్నావు, సైంటిస్ట్ అంటున్నావు, చూసావు వాడిని? వాడు ఎవడనుకున్నావురా? న్యూటన్స్ లా, న్యూటన్స్ థియరీ అంటున్నావే. వాడు క్రిస్టియన్ రా. వాడు ఎందులో చూసి కాపీ కొట్టాడు తెలుసా? బైబుల్ చదివాడురా వాడు. ఈ గ్రావిటీ పవర్ కోసం బైబుల్లో నిక్షిప్తమై ఉందరా చిట్టి కన్నా. అది కాపీ చేసేవాడు, అది వాడి థియరీ అని రాసేసుకున్నాడు, కానీ అది బైబుల్ థియరీ. నువ్వు విశ్వవిద్యాలయాల్లో, ఇండియాలో ఉన్న ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల్లోకి తెచ్చుకున్న న్యూటన్స్ థియరీ ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తురా పిచ్చి కన్నా. అది న్యూటన్ కాదు, వాడొక పెద్ద దొంగ. బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులను మా టీవీలో మాట్లాడిన ఎపిసోడ్స్లో మీరు చూశారు. సైంటిస్టులందరినీ ఎండగట్టేశాను. ఎవడరా సైంటిస్ట్ అని? వాళ్ళంతా విదేశీయులు, వాళ్ళంతా క్రైస్తవులై బైబిల్ను చిన్ననాటి నుండి చదివి బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని దొంగిలించిన దొంగల వాళ్ళు చెప్పింది శాస్త్రం, బైబిల్ చెప్తే విదేశీ మతమా? ఫోల్. ఒక అమ్మక పుడితే మీడియా బైబిల్ చెప్పిందని ఒక అబద్ధాన్ని చెప్పవచ్చు సమాజానికి. బైబిల్లో డిసెంబర్ 21, 2012 యుగాంతం జరుగుతుందని చూపించే మగాడెవడైనా ఉంటే రండి వేదిక మీదకి. పండితుడు నేను లేదే. బైబిల్లో లేనిది బైబిల్లో ఉన్నదని చెప్పటానికి అధికారం ఇచ్చిన ఆ ఎంగిలి వాడెవడో వాడు చెప్పాలి, లేదా నువ్వు చెప్పాలి ఇది బైబిల్లో లేదని. బైబిల్ని అబద్ధాల పుస్తకంగా మార్చటానికా నీ మీడియా ఉంది? బైబిల్ ఏంటో తెలుసా నీకు? అది మార్గం, మహాజ్ఞాన మార్గం. బైబిల్ జోలికి రాకండి, జాగ్రత్త. ఎవరి గురించైనా ఏమైనా రాసుకోండి, మాకు అనవసరం. బైబిల్ జోలికి వస్తే మొదటి రోజు ఉతికాను, రేపు కూడా వెళ్ళి ఉతుకుతాను.